వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మన కిచెన్లో నేను ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే సగ్గు బియ్యం మిక్చర్ అనమాట. ఎప్పుడూ చేసుకునే బొరుగుల మిక్చరు అలాగే అటుకుల మిక్చర్ కాకుండా ఇలా సగ్గు బియ్యం మిక్చర్ని ఒకసారి ట్రై చేసేయండి. చాలా చాలా బాగుంటాయి. వీటిని ఈవినింగ్ టైంలో పిల్లలకి పెట్టేసేయచ్చు అనమాట. స్కూల్ నుంచి రాగానే స్నాక్స్, అలాగే స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పంపించవచ్చు. అలాగే పెద్దవాళ్ళు టీ టైంలో ఇలా స్నాక్స్ తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే లావు సగ్గు బియ్యంని తీసేసుకోవాలి. ఇందులో ఏమైనా అలా తెల్ల పౌడర్ ఉంటుంది కదా, అది ఉంటే ఒకసారి అలా జల్లించేసుకోండి. స్ట్రైనర్లో వేసి సరిపోతుంది. నీట్గా ఉంటే ఏం అవసరం లేదు. అలా ఎన్ని కావాలో అన్ని తీసేసుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులోకి కొంచెం పసుపు, తగినంత సాల్ట్, అలాగే కారం కూడా మనకి తగ్గట్టు మీకు తగ్గట్టు కారం వేసేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అనమాట. వేయించి జీలకర్ర పొడి చేసుకుంటాం కదా, ఆ జీలకర్ర పొడి. ఈ 4ని కలిపి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇంకా ముందుగా తీసుకున్న సగ్గు బియ్యంని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత సగ్గు బియ్యంని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలన్నమాట. మరి ఎక్కువసేపు ఉంచకూడదు. అలాగని జస్ట్ అలా పెట్టి తీసేయకూడదు అనమాట. ఇవి పాప్కార్న్లా కొంచెం ఇలా లావుగా ఇలా పాప్కార్న్లా అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అవ్వాలి. మరీ చిన్నగా ఉంటే కొంచెం తినడానికి గట్టిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఎత్తాలన్నమాట. ఇలానే చేసుకోండి. ఇలానే ఎన్ని సగ్గు బియ్యం కావాలో అన్ని సగ్గు బియ్యంని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఇలాగే నేనైతే ఇక్కడ ఇవన్నీ చేసి పక్కకు పెట్టి పోపు పెట్టి చేస్తున్నానన్నమాట. అలా కాకుండా కొందరు ఇలా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా మనము, డీప్ ఫ్రై చేసేసుకొని ఇందులోనే పల్లీలు, కరివేపాకు, అలాగే కాజు అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకొని అందులో ఇవన్నీ చేసుకున్నవి కలిపేసుకొని వేడి మీద సాల్ట్, కారము, పసుపు అలా కూడా కలుపుకుంటారు. జీలకర్ర పొడి అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల ఈ సగ్గు బియ్యంకి బాగా పడతాయి అన్నమాట ఉప్పు, కారము. మీకు అలా నచ్చితే అలా అయినా చేసుకోవచ్చు. అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకొని అన్నీ ఒకసారి వేడి మీదగా సాల్ట్, కారం, పసుపు వేసుకుంటే అలా అయినా చేసుకోవచ్చు అనమాట. అలా అయినా లేదు అంటే నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, కావాల్సిన అన్ని సగ్గు బియ్యము డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని తర్వాత ఇంకో అదే కడాయిలో అయినా ఆయిల్ పక్కకు తీసేసి కొంచెం ఆయిల్ అందులో పెట్టేసుకొని ఇలా చేసేసుకోండి, సరిపోతుంది. కొన్ని పల్లీలు కొంచెం వేగిన తర్వాత కాజు కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, కాజు వేసేసి ఇంకా వేయించుకోవాలి. ఇవి కొంచెం మీరు కావాలనుకుంటే ఇందులో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి పలుకులు కూడా వేసేసుకోవచ్చు. సన్నగా కట్ చేసేసుకొని కొందరు అవి ఇష్టంగా తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. బాగా దోరగా మంచిగా వేగుతాయి అన్నమాట. లేదు అంటే నల్లగా అయిపోతాయి, అంత టేస్ట్ బాగుండవు. ఇవి బాగా మంచిగా సిమ్లో పెట్టి వేయిస్తే బాగా వేగుతాయి అన్నమాట లోపల కూడా. చూసారు కదా, ఇవన్నీ వేయించిన తర్వాత ఇందాక మనం అన్ని పౌడర్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి అవన్నీ వేసేసి ఊరికే అలా గరిటతో తిప్పేసి ఎక్కువసేపు వేయిస్తే నల్లగా అయిపోతాయి అన్నమాట. ఆ పొళ్ళన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి గరిటతో తర్వాత ఫస్ట్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యము, ఆ సగ్గు బియ్యంని ఇందులోకి వేసేసి వేడి మీదనే స్టవ్ ఆఫ్ చేయకుండానే ఒకసారి ఒక 1 మినిట్ లేదు అంటే 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. బాగా సాల్ట్, కారం అంతా బాగా పడతాయన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. బాగా పట్టేలా ఇలా కలుపుకోండి. ఇవైతే పిల్లలకి స్కూల్కి కూడా పెట్టి పంపించచ్చండి. ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటారు కదా ఏవో ఒక స్నాక్స్. ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుంటాయి. సారీ అండి, నేను ఇక్కడ వెల్లుల్లి వేయడం మర్చిపోయాను పోపులో. మీరు కావాలి అనుకుంటే స్టార్టింగ్లో అయినా వేసేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోవడం వల్ల ఇలా లాస్ట్లో వేయిస్తున్నాను వెల్లుల్లిని.
వేసేసుకొని కాజు పల్లీలు వేసుకుంటాం కదా, దాని తర్వాత ఇలా వెల్లుల్లి వేసేసుకొని కూడా వేయించుకోండి. దానిలోనే పొట్టు తీయకుండా ఇలా మెదుపుకొని వేసుకోండి. నేనైతే ఇంకా లాస్ట్‌లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి అదే కడాయిలోనే వేయించేస్తున్నాను. చూసారు కదా, ఇలా బాగా దీన్ని కూడా సిమ్‌లో పెట్టి బాగా కొంచెం బాగా గట్టిగా అయ్యే వరకు వేయించేసుకొని ఇందులోకి కలుపుకోవాలి. పచ్చిగా లేకుండా బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇందులోకి వేసి ఇంకా అంతా బాగా టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగా అన్నింటిని కలిపేసుకోండి. ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఇందులో బాగుంటుంది. చెప్పాను కదా, మీరు కావాలి అనుకుంటే ఇందులో కాజు స్కిప్ చేసేయచ్చు. పల్లీలు ఒక్కటే అయినా వేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ కాజు అయినా వేసుకోవచ్చు. లేదు అంటే ఈ 2 వేసుకొని అలాగే వీటితో పాటు ఎండు కొబ్బరి పలుకులు కూడా వేసుకోవచ్చనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకొని తినేసేయచ్చనమాట. ఇందులో తినేటప్పుడు మాత్రం ఒక్కొక్కసారి తీసుకున్నప్పుడు అందులో పల్లీలు, కాజు వచ్చేలా చూసుకోండి. చాలా బావుంటుంది కరివేపాకు. అలాగే అవి తినేటప్పుడు ఎండుమిరపకాయ ఉంది కదా, ఈ ఎండుమిరపకాయ కూడా బాగా మంచిగా దోరగా వేగిండాలి. అది కొంచెం కొరుక్కొని నంజుకొని తింటే చాలా బావుంటుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.